రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి తులసిరెడ్డి గత ప్రస్తుత ప్రభుత్వం 50 రోజులుగా పరిపాలన కొనసాగిస్తూ ఉంది। ఆయన ఏమో పరిపాలన చేస్తూ ఉన్నాడు। దాదాపు 6 పథకాలు ఆ 6 పథకాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి। కానీ అవి ఆలస్యం ఎందుకు అవుతూ ఉన్నాయి? అసలు ప్రజలు మీరు వచ్చిన వెంటనే ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి। ఆ పథకాలు వెంటనే మీరు అమలు చేస్తే ప్రజలకు ఊరట కల్పించినట్లు ఉంటుంది అని తులసిరెడ్డి గారు అంటున్నారు। ఆయనకు ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమ్ ప్రకారం ఆయన పథకాలు వివరిస్తాడు, చూడండి। ఇలా సార్ చెప్పండి సార్। ఇప్పుడు గత ఎన్నికల్లో జగన్ పార్టీ ఓడిపోయేదానికి, చంద్రబాబు కూటమి గెలిచేదానికి ప్రధాన కారణం సూపర్ 6 టీడీపీ కూటమి అనౌన్స్ చేసినటువంటి సూపర్ 6 పథకాలు। టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పేసి చెప్తే ప్రజలు నమ్మి ఓట్లు వేశారు। అధికారంలోకి వచ్చింది। అధికారంలోకి వచ్చి మీరు చెప్పినట్టు 50 రోజులు దాటిపోయింది। ఈ 50 రోజుల్లో ఈ 6 సూపర్ 6 పథకాల్లో ఒక్క పథకాన్ని మాత్రమే అమలు చేయడం జరిగింది। అది సామాజిక పెన్షన్ల పెంపు, 3000 రూపాయల నుండి 4000 రూపాయలు పెంచడము, అది నెల మొదటి తేదీన ఇవ్వడము, అది మాత్రము సామాజిక పెన్షన్ల పెంపు అనేది అమలవుతుంది। అది చాలా సంతోషం। ఇంకా మిగతా సూపర్ 6లోని 5 పథకాలు ఇప్పటి వరకు అమలు కాలేదు। ఎప్పటి నుండి అమలు చేస్తారో కూడా స్పష్టత ఇవ్వడం లేదు। మిగతా 5 పథకాలు ఏమి? ఒకటి నిరుద్యోగ యువతకు సంబంధించి నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం, దాని గురించి ఇంతవరకు స్పష్టత ఎప్పటి నుండి అమలు చేసేది స్పష్టత ఇవ్వలేదు। రెండవది రైతులకు సంబంధించి, ఇది చాలా ప్రధానమైనది। ఎందుకంటే ఖరీఫ్ సీజన్ దాదాపు సగం అయిపోయింది। రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు। ఈ యొక్క సూపర్ 6లో అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది। నిజంగా ఆర్థిక సహాయం చేస్తానికి ఇది కరెక్ట్ టైం। ఇంతవరకు అమలు చేయలేదు। అమలు ఎప్పటి నుండి అమలు చేస్తారో చెప్పడం లేదు। ఇది రెండవ అంశం। మూడవది విద్యార్థులకు సంబంధించి, గతంలో జగన్ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తూ ఉంటే దానికి పేరు మార్చి తల్లికి వందనం అని పేరు మార్చారు। పేరు మారిస్తే పర్వాలేదు। ఈ తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది సూపర్ 6లో మేనిఫెస్టోలో। అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో 29 పాస్ చేశారు। ఆ జీవో 29 ప్రకారంగా ప్రతి విద్యార్థికి అనే బదులు ప్రతి తల్లికి అని పేరు మార్చారు। అంటే ఒక్కసారి ప్లేటు ఫిరాయించినట్టయింది। దీంతో ప్రజల్లో వ్యతిరేకత రావడము, విమర్శలు రావడంతో లేదు మేము ప్రతి విద్యార్థికి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది। కానీ ఇది ఈ విద్యా సంవత్సరంలో అమలు చేయము, వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేస్తామని చెప్పడం అనేది ఇది మరింత మోసం చేయడమే। అంటే 5 సంవత్సరాలు, 1 సంవత్సరం మొత్తము ఈ యొక్క తల్లి వందనం పథకాన్ని ఎత్తేయడమే। కాబట్టి అదొకటి। ఇక నెక్స్ట్ వచ్చేసి మహిళలకు సంబంధించి 3 పథకాలు అనౌన్స్ చేశారు। ఒకటి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, రెండవది ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేయడం, మూడవది 19-59 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం। ఈ 3 పథకాల గురించి ఇంతవరకు స్పష్టత లేదు। ఇక లాస్ట్ది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే ఈ యొక్క సామాజిక పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది। ఇప్పటికి ఆల్రెడీ జూలై మాసం అయిపోయింది, ఆగస్టు మాసం అయిపోయింది, ఇంకా సెప్టెంబర్ మాసం వస్తూ ఉంది। మరి ఎప్పుడు చేస్తారు ఇంకా మీరు చెప్పిన ప్రకారంగా? కాబట్టి సూపర్ 6లో 1 మాత్రమే అమలైంది, 5 అమలు కాలేదు। దాని నుంచి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది।
ఎందుకంటే ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని తెలిసే టీడీపీ కూటమి ఈ పథకాలు అనౌన్స్ చేయడం జరిగింది. 5 అగసాట్లు పడ్డాము అని తెలిసి వీళ్ళకి ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు జనాలు మటుకు ఆత్రంగా ఉన్నారు, వెంటనే అమలు చేయాలనేది మీ అంతే కదా. ఇది మేనిఫెస్టో అనేది ఏ పార్టీకైనా ఇది ఒక భగవద్గీత, ఇది ఒక ఖురాన్, ఇది ఒక బైబిల్. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను అమలు చేయలేదనే అతను మాట తప్పాడు, మడమ తిప్పాడనే అతను ఓడించడం జరిగింది. ఇంకా వీళ్ళు కూడా ఈ టీడీపీ కూటమి కూడా మాట తప్పి మడమ తిప్పితే వీళ్ళకి అదే పరిస్థితి. చూసారుగా ఈరోజు తులసిరెడ్డి గారు ఏం చెప్పారు అంటే, ప్రజలకు వాళ్లకు ఏదో కొన్ని ఆశలు ఉంటాయి, మా ఆశలు నెరవేరుస్తారు అని గద్దెనెక్కిస్తారు నాయకులను. కానీ ఎందుకు వారు చెప్పిన హామీలు వాళ్ళు నెరవేర్చేందుకు ఎందుకు లేట్ చేస్తున్నారు, ఆలస్యం ఎందుకు చేస్తున్నారు, ఇది ప్రజలకు ఇబ్బందే కదా అని తులసిరెడ్డి నా ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. నమస్తే.